నేను పేరెంటింగ్‌లో ఒక బిగ్ మిస్టేక్ చేసేదాన్ని. మీరు మట్టుకు అలాంటి మిస్టేక్స్ చేయకండి. మనం మోస్ట్‌లీ ఏంటంటే పిల్లల్ని బిహేవియర్‌ని ఎప్పుడూ జడ్జ్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ ఎమోషన్స్‌ని లోపల ఉన్నది అర్థం చేసుకోలేం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్లో ప్రతి బిహేవియర్ కరెక్ట్ కాకపోవచ్చు. కానీ వాళ్ళ లోపల ఉన్న ప్రతి ఎమోషన్స్ మటుకు కరెక్టే. పిల్లలకి కోపం వచ్చినప్పుడు మనతోటి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, యాంగర్ చూపిస్తూ ఉంటారు, ఇరిటేషన్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ కాకపోవచ్చు. కానీ వాళ్ళ లోపల ఉన్న ఎమోషన్స్, ఫియర్ వాళ్ళకి ఏదైతే ఫీల్ అవుతున్నారో ఎమోషన్స్ అయైతే కరెక్టే. సో, మనము పిల్లల యొక్క బిహేవియర్‌ని కరెక్ట్ చేద్దామండి. కానీ అలాగే లోపల ఉన్న ఎమోషన్స్ కూడా వాళ్ళకి అలో చేద్దాం. సెకండ్ థింగ్ ఏంటంటే పిల్లల యొక్క బిహేవియర్ మనకి కనిపిస్తుంది. కానీ లోపల ఉన్న ఎమోషన్స్ మటుకు మనకెవరికీ కనిపించవు. బిహేవియర్ కనిపించడం అంటే వాళ్ళు అరడం, ఏడవడం, యాంగర్ చూపించడం ఇయన్నీ బిహేవియర్. ఈ బిహేవియర్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. కానీ లోపల ఉన్న ఎమోషన్స్ ఫియర్ కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, ఇరిటేషన్ కానీ వాళ్ళ లోపల ఉన్న ఎమోషన్స్ మటుకు ఎవరికీ కనిపించవు. అది సో, మనము విజిబుల్ థింగ్స్ చేంజ్ చేయాలి అంటే వాళ్ళ బిహేవియర్ థింగ్స్ చేంజ్ చేయాలి అంటే లోపల ఉన్న ఇన్విజిబుల్ కనిపించిన థింగ్స్ ఎమోషన్స్‌ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే బిహేవియర్‌ని మనం కంట్రోల్ చేసుకోమని చెప్పొచ్చు. కానీ ప్రతిసారి లోపల ఉన్న ఎమోషన్స్ మటుకు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. సో, మనం ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోమని చెప్పొచ్చు. కానీ లోపలున్న వాళ్ళకి మనసులో ఉన్న పెయిన్ కానీ, ప్రెషర్ కానీ, ఫియర్ కానీ ఏదైనా సరే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. సో, డియర్ పేరెంట్స్, మీ చైల్డ్ ఎప్పుడైనా ఎక్కువ యాంగర్ కానీ, ఇరిటేషన్ కానీ, కోపం కానీ ఎక్కువ చూపిస్తుంటే మటుకు పేరెంట్‌గా మనము వాళ్ళని అర్థం చేసుకొని, మనం కామ్‌గా ఉండి, వాళ్ళతోటి పీస్‌ఫుల్‌గా, కామ్‌గా ఉంటే మటుకు పిల్లలు సేఫ్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఎమోషన్స్ హ్యాండిల్ చేసుకోవడం కూడా స్లోగా వస్తూ ఉంటది.